థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు ఎంతమంది శ్రద్ధగా ఆసక్తిగా విన్నారో తెలియదు. సారు మాట్లాడిన 15 నిమిషాల్లో అనేక విషయాలు తెలియజేశారు. కర్నూలు జిల్లా గురించి, కర్నూలు నగరం గురించి, అలాగే కర్నూలులోని స్వాతంత్ర చరిత్ర గురించి, ఆంధ్రప్రదేశ్ గురించి, తెలుగు రాష్ట్రాల గురించి, ఆ విషయాలు ఎన్నో మీకు రేపు భవిష్యత్తులో కాంపిటేటివ్ ఎగ్జామ్స్ పనికొచ్చే ఆణిముత్యాలు లాంటి మాటలు. సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అందుకే మిమ్మల్ని అంటారు వాకింగ్ ఎన్సైక్లోపీడియా అని. ఈ సందర్భంగా నేటి కార్యక్రమ సూత్రధారి, రూపశిల్పి, ఎంహెచ్ఆర్డి డైరెక్టర్ ఆచార్య ఎస్ మన్సూర్ అహ్మద్ గారిని మాట్లాడవలసిందిగా ఆహ్వానిస్తూ ఉన్నాం. Dignitaries on the dais, of the dais, my dear friends and dear students. 2015 ఇదే వేదిక మీద కర్నూలు డెవలప్మెంట్ కోసం ఒక లైక్లీ మైండెడ్ గ్రూప్ ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టింది. ఈ స్టేజ్ నుంచి ఎన్టీకే నాయక్ గారు, నేను, లయన్ విజయ్ కుమార్ రెడ్డి గారు, రవీంద్ర కాలేజ్ యాజమాన్యం ఈ పుల్లయ్య గారు, ఆశా ఖాతూన్ మేడం అప్పుడు ప్రిన్సిపాల్, మేమంతా ఈ మూమెంట్ని ఇక్కడి నుంచి శ్రీకారం చేశాం. ఇది 10 years జర్నీ. మళ్ళీ ఇక్కడే చేయాలనేసి విజయశాంతి మేడంని నేను అప్రోచ్ అయినప్పుడు ఈ ఈవెంట్ ఇక్కడ జరిగిన తర్వాత రిజిస్ట్రార్ గారు ఈ ఈవెంట్ ఒక కాలేజ్ స్థాయి కాకుండా యూనివర్సిటీ స్థాయికి వెళ్ళేలా వస్తారు. యాజ్ ఎకానమిస్ట్ నేను ఏ క్లాస్లో అయినా కూడా అంటే మా పిల్లలతో ఇచ్చేసేటప్పుడు 3 M's గురించి మ్యాన్, మనీ, మేనేజ్మెంట్, వీటి గురించి ఎక్కువ చెప్తుంటాం. ఆ 3 M's మనకి ఇక్కడ కూడా వర్తిస్తాయి. మదర్, బయాలజికల్ మదర్, మదర్ లాంగ్వేజ్, మనం మాట్లాడే మాతృభాష, మదర్ ల్యాండ్, మన జన్మభూమి, మన భాషను మనం కాపాడుకోవాలి. ఏ ప్రదేశంలో మనం పుట్టామో ఆ ప్రదేశానికి మనం సేవ చేయాలి. ఎలా మన తల్లిని గౌరవిస్తాం అది వేరే విషయం. సో ఈ 3 తల్లులు కూడా మనం గౌరవించుకున్నప్పుడే మన జీవితం ధన్యమవుతుంది. కర్నూలు గురించి యాజ్ ఎకానమిస్ట్ నేను హిస్టరీ గురించి చదవాల్సిన అవసరం ఉంది. నేను డిగ్రీ లెవెల్లో హిస్టరీలో డిస్టింక్షన్ తెచ్చాను ఇదే కాలేజ్ నుంచి, యూనివర్సిటీ ర్యాంక్ అప్పటి 80s నేను చేసిన కృషి నాకు ఇప్పుడు పనికొస్తుంది. కర్నూలు చరిత్ర ఆది మానవుల కాలం నుంచి కర్నూలులో మనకు ఇక్కడ ఆధారాలు కనపడుతున్నాయి. కేతవరం, జ్వాలాపురం, బెలూం, కర్నూలు నుంచి ఉమ్మడి కర్నూలు నుంచి విడిపోయిన గిద్దలూరు, కంభం, దూపాడ్, త్రిపురాంతకం, వీటిలన్నింటిలో కూడా ఈ లోయల్లో ఈ దీంట్లో మనకు ప్రాచీన ఆదిమానవుని అడుగుజాడలు, వాళ్ళు వాడిన రాతిముట్లు అవన్నీ కూడా కనపడుతున్నాయి. సో ఇంత గొప్ప హిస్టరీ వారసులం మనం. రీసెంట్గా ఇందాక నేను చెప్పిన వాటిలో బెలూం కేవ్స్కి భౌగోళిక వారసత్వ సంపదగా ఈ సంవత్సరం గుర్తించడం జరిగింది. ప్రపంచ పటంలో బెలూం మనం చూస్తున్నాం. ప్రపంచ పటంలో బెలూన్ని మనం బెలూం గుహలని ఏషియా ఖండంలోనే అవి చాలా పెద్దవి. వాటిని మనం ఇప్పుడు అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్ళాం. అది ఉమ్మడి జిల్లాలోని భాగం. తర్వాత ఫ్రీడమ్ మూమెంట్ గురించి అంటే సోమశేఖర్ గారు ఆల్మోస్ట్ కర్నూలు హిస్టరీ A to Z అని చెప్పేశారు. మళ్ళీ చెప్పే ప్రయత్నం చేస్తాను. ఫ్రీడమ్ మూమెంట్లో మొదటి రాజకీయ ఖైదీ ఎవరు అనుకుంటున్నారు?
మన కర్నూలు నుంచి గాడిచర్ల హరి సర్వర్ ఆయన ఈ ప్రాంతం నుంచి లైబ్రరీ మూవ్మెంట్ని మొదలు పెట్టారు. మొదటి నంద్యాల శాసన కౌన్సిల్ సార్ ఎలెక్ట్ అయ్యారు. సో ఈయన తర్వాత నేను ఆంధ్ర తిలక్ అంటాము. రాజ్యాంగ సభకి ఎన్నికైన వ్యక్తి ఒకరున్నారు, సర్దార్ నాగప్ప. సర్దార్ నాగప్ప గారు అంబేద్కర్ గారితో కలిసి రాజ్యాంగ రచనలో పాలు పంచుకున్నారు. 1946 నుంచి 1950 వరకు ఆయనతో కలిసి వర్క్ చేశారు. ఈ గడ్డ వ్యక్తి ఎలాంటి స్వతంత్ర పోరాట పటిమ ఆయనది తెలుసా? ఆయన జీవితం ఎక్కువ జైల్లో గడిచింది. ఆయన సహధర్మచారిని కూడా ఆయన మొదటి కొడుకుని జైల్లోనే జన్మనిచ్చింది. అలాంటి దంపతులు వాళ్ళు ఈ గడ్డకు సంబంధించిన వాళ్ళు. ఫ్రీడమ్ మూమెంట్లో మనకు ఇలాంటి ల్యాండ్ మార్క్స్ ఉన్నాయి, మైలురాళ్ళు ఉన్నాయి. తర్వాత ఒక భారతదేశాన్ని పరిపాలించిన బ్రిటిష్ వాళ్ళు ఈ ప్రాంతానికి మాత్రం చాలా మేలు చేశారు. అందులో థామస్ మన్రో మొదటి కలెక్టర్గా ఈ ప్రాంతాన్ని పరిపాలించినారు. అప్పట్లో ఈ ప్రాంతం ఒక అరాచకమైన పాలనలో, పాలెగాళ్ల పాలనలో ఉండింది. ఆయన నిర్దాక్షిణ్యంగా ఒక 80 మంది ఈ ప్రాంతాన్ని పరిపాలించే పాలెగాళ్లను అణచివేసినాడు. ల్యాండ్ అనేది దున్నేవాంది కాదు, ఇక్కడ మైట్ బలం ఉంది. అలాంటి చోట రైతువారీ వ్యవస్థను తెచ్చాడు. ఇది మన్రో నుంచి రెవెన్యూ విధానమే ఒక సంస్కరణలకు గురి అయింది. ఇక్కడ హిస్టరీ గురించి అంటే మొదటి కలెక్టర్గా ఈయన 1801 నుంచి 87 వరకు ఉన్నారు. ఇదే పీరియడ్లో 1801 నుంచి 1810 వరకు ఒక ఇంజనీర్, సర్వేర్ ఇంజనీర్ ఇక్కడ పనిచేశారు. ఆయన కల్నల్ మెకంజీ. మన చరిత్రను నిక్షిప్తం చేసే, రికార్డ్ చేసే విధానం తెలియదు, మన శాసనాల గురించి తెలియదు, మన గుళ్ళు గోపురాలలో వాటిలో రాసిన, వాటిలో చెక్కిన వాటి శిల్పాల గురించి డీకోడ్ చేసే విధానం కూడా తెలియదు. అలాంటి కృషి చేశాడు. ఇక్కడి వాళ్ళని తీసుకొని కల్నల్ మెకంజీ ఈ ప్రాంతంలో మొదటి హిస్టారియన్గా మనం చెప్పవచ్చు. ఆయన కృషి ఫలితంగానే ఈరోజు నందవరంలో చాముండేశ్వరి టెంపుల్ని మనం ప్రపంచానికి అందించగలిగాడు. ఇందాక నేను బెలూమ్ గురించి చెప్పాను కదా, ప్రపంచ పటంలోకి అది వెళ్ళిందని. ప్రపంచ వారసత్వ నీటి పారుదల కట్టడం ఒకటి ఉంది కర్నూలులో. 1863లో దాని నిర్మాణం మొదలై 1817 జూలై 1 ఇదే రోజు నీళ్ళు వదిలినారు ఆ కాల్వలో. కేసీ కెనాల్. సర్ ఆర్థర్ కాటన్ పేరు చెప్పండి మేడం. సర్ ఆర్థర్ కాటన్ కి ఆంధ్రులు గుడులు కూడా కట్టించినారు. కాటన్ దొర అంటారు ఆయన్ని. గోదావరి ధవళేశ్వరం బ్రిడ్జి కట్టిన తర్వాత ఆయన్ని దేవుని చేసేసారు ఆ ప్రాంతం వాళ్ళు. మనం రాయలసీమ వాళ్ళం కొంచెం కఠినం. ఆ కేసీ కెనాల్ 157 సంవత్సరాల నుంచి పాడుతుంది. మనకి ఎంతమందికి తెలుసు సరే ఆర్థర్ కాటన్ దాన్ని నమూనాని ఇచ్చినాడని? తెలియదు. ఇప్పటికీ కూడా ఆ బ్రిడ్జ్ చెక్కు చెదరలేదు. హంద్రీ రివర్ ఎన్విరాన్మెంటల్ ఎకనామిక్స్లో భాగంగా నేను సేవ్ హంద్రీ ప్రోగ్రామ్ని 2012 నుంచి చేస్తున్నాను. హంద్రీ రివర్ వెడల్పును మేము అసెస్ చేయడానికి మేము శాటిలైట్ ఇది తీసుకోమంటున్నాము. ఇప్పటికీ కూడా సర్ ఆర్థర్ కాటన్ ఇచ్చిన బ్రిడ్జ్ల యొక్క కన్స్ట్రక్షన్, ఆ ఎడ్జ్ నుంచి ఈ ఎడ్జ్ వరకు బ్రిడ్జ్ ఎంత దూరం ఉందో అదంతా నది స్థలం అని చెప్తున్నాం. ఇప్పటికీ చాలా చాలా అంటే 40 to 50% నది భూభాగం ఆక్యుపై అయిపోయింది.
కానీ ఇది నది భాగం అని చెప్పడానికి మిగిలినది సర్ ఆర్థర్ కాటన్ కట్టిన ఆనటాకిస్ దగ్గర ఉన్న హంద్రి కట్టడము ఒకటి కొట్టుకుపోయింది. 1903లో వచ్చిన పెద్ద వరదల వల్ల కిడ్స్ వార్డ్ దగ్గర ఉన్న బ్రిడ్జ్ ఒకటి కొట్టుకుపోయింది. అది కూడా ఆ రివర్ ఎంత వెడల్పు ఉంది అని చెప్పడానికి ఇప్పటికీ కూడా ఆధారంగా మనం చూస్తున్నాం. ఇది మనకు ఈ రీసెంట్గా 2022లో మనం ప్రపంచ వారసత్వ నీటిపారుదల నిర్మాణంగా కేసీ కెనాల్ని ఇచ్చేశారు. ఇప్పటికీ ఆయకట్టుని చాలా పోగొట్టుకున్నాం. కర్నూలులో ప్రవహిస్తుంది. కర్నూలులో అర్బనైజేషన్ నగరీకరణ వేగంగా పెరగడం వల్ల చాలా పంట పొలాలు ఏమైపోయినాయి, రియల్ ఎస్టేట్కి వెళ్ళిపోయినాయి. పంట పొలాలు ఇక్కడివి కాదు, మన చోట నుంచి ఆల్మోస్ట్ ఆల్ నంద్యాలకు ఎక్కువ అడ్వాంటేజ్ కేసీ కెనాల్ నుంచి మనం చూస్తున్నాం. మన ఆయకట్టులు కూడా వీటిలో నుంచి మన ఆయకట్టు ఏ ఆయకట్టు అయితే మనం చూస్తున్నామో ఆ ఆయకట్టు మనకు రావాల్సిన నీరు పారేలా ఇరిగేషన్ డెవలప్ అయ్యేలా చేసుకోవాలి. ఎందుకంటే 3 నదులు, తుంగభద్ర మేజర్ రివర్ ఇక్కడ ప్రవహిస్తుంది. హంద్రీ నది ఇక్కడ పుట్టి 130 కిలోమీటర్లు ఇక్కడే ప్రవహిస్తుంది. ఇదే మధ్యకెరలో పుట్టి ఇక్కడ కర్నూలులోనే అది ఎండ్ అవుతుంది. కుందు నది ఇక్కడే పుడుతుంది, కానీ ఓర్వకల్ దగ్గర మన దగ్గర ఏమీ అది ప్రవహించడం లేదు, నంద్యాలలో ప్రవహిస్తుంది. దిస్ ఈజ్ అబౌట్ మన క్రెడిట్. ఇది తర్వాత ఆఫ్టర్ ఇండిపెండెన్స్ ఈ కర్నూలు నుంచి ఎవరు ఎలివేట్ అయినది అనేది సోమశేఖర్ గారు చెప్పేశారు, మేడం చెప్పేశారు. ఒక ప్రెసిడెంట్ని నీలం సంజీవ్ రెడ్డి గారు, ఒక లోక్సభ స్పీకర్ నీలం సంజీవ్ రెడ్డి గారు 3 నెలల 16 రోజులు చేశారు. ఒక ప్రైమ్ మినిస్టర్ పివి నరసింహారావు ఇక్కడి నుంచి నంద్యాల నుంచి చేశారు. 3 ముఖ్యమంత్రులు, నీలం సంజీవ్ రెడ్డి కూడా ముఖ్యమంత్రిగా ఇక్కడి నుంచే గెలిచారు. దోమదరం సంజీవయ్య, కోట్ల విజయభాస్కర్ రెడ్డి, నీలం సంజీవ్ రెడ్డి 3 ముఖ్యమంత్రులను అందించినాం. గవర్నర్గా బీహార్ పంజాబ్లకు పెండెకంటి వెంకట సుబ్బయ్య వర్క్ చేశారు 1985 to 1990 వరకు. తర్వాత ఈ నంద్యాల కోడూరుకి ఇంకో చరిత్ర ఉంది. నంద్యాల పార్లమెంట్ నియోజకవర్గం నుంచే ఒక ప్రెసిడెంట్, ఒక ప్రైమ్ మినిస్టర్, ఒక స్పీకర్ వెళ్ళారు. కోడుమూరు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి 2 ముఖ్యమంత్రులు వెళ్ళారు. ఇది గ్రేట్. ఒక ప్రాంతం నుంచి లీడర్స్ ఎలా ఎమర్జ్ అవుతున్నారు అనేది మనం చూడొచ్చు. లీడర్షిప్ క్వాలిటీస్ ఎలా ఉన్నాయనేది. ఎందుకంటే 1857కు ముందు ఇక్కడ 3 గొప్ప స్వాతంత్ర పోరాటాలు జరిగాయి. ఒక తెర్నేకల్ విలేజ్ ముత్తుకూరు గౌడప్ప నాయకత్వంలో పన్నుల నిరాకరణ ఉద్యమం చేసింది. గ్రామంలో పూర్తిగా దీపమాదిరి చేసేసారు. 6 రోజులు యుద్ధం జరిగి మేల్ మెంబర్ చనిపోయిన తర్వాత గిడ్డన్న బావి అని ఒకటి ఉంది. అభిమానవంతులైన ఆ గ్రామ మహిళలు ఆ బావిలో ఆత్మార్పణ చేసుకున్నారు. ఇప్పటికీ హిస్టారికల్గా మనం వెళ్ళాలంటే ఆ ఊరిని చూడొచ్చు. తెర్నేకల్ తిరుగుబాటు పాపులారిటీ మనం రాయలసీమలో దేనికి ఇవ్వం, కాబట్టి మనం పాఠ్యపుస్తకాల్లో వాటిని చూడడం లేదు. పాఠ్యపుస్తకాల్లో అది కనబడదు. గులాం రసూల్ ఖాన్ సంస్థానం ఇది. కర్నూలు అంటే ఈ కర్నూలు పట్టణం కాదు, కర్నూలు, కోడుమూరు, డోన్, నందికొట్కూరు, సంజామాల ఇదంతా కలిపి ఉన్న ఒక సంస్థానానికి కింగ్ అతను తిరగబాటు చేశాడు. అతన్ని జోహరాపురం దగ్గర ఓడించి అండమాన్కి బందీగా తీసుకెళ్లారు బ్రిటిష్ వాళ్ళు. నరసింహారెడ్డి, ఉయ్యాలవాడ నరసింహారెడ్డి గురించి మీకు తెలుసు. 66 గ్రామాలకు తిరుగుబాటులోకి
ఉద్యమాన్ని స్ప్రెడ్ చేసిన గొప్ప నాయకుడు. ఆయన్ను చంపి ఆయన తెల్లను కొన్ని సంవత్సరాలు నొస్సాం కోట గోడకు వేలాడదీశారు. ఇంకెవరు కూడా మళ్ళీ అలాంటి ప్రయత్నం చేయకూడదని. సో ఇలాంటి వీరులు ఉన్నారు. కేవలం వీరులేనా? నో. మేధావుల గురించి చెప్పి నా ప్రసంగాన్ని ముగిస్తాను. 1954లో భారత ప్రభుత్వం మొట్టమొదటిసారి పద్మ అవార్డులు, పద్మ పురస్కారాలని ప్రకటించినప్పుడు అప్పుడున్న 18 రాష్ట్రాలలో చాలా రాష్ట్రాలకు అవార్డులు రాలేదు. ఒక్క కర్నూలు నుంచి 3 మేధావులు పద్మ అవార్డులను పొందుకున్నారు. అందులో ఒకే కుటుంబం నుంచి 2 అన్నదమ్ములు, ట్విన్ స్టార్స్ అంటాం, జంట నక్షత్రాలు. ఆర్కాట్ లక్ష్మణస్వామి మొదలియార్ విద్యావేత్తగా, ఆర్కాట్ రామస్వామి మొదలియార్ రాజనీతిజ్ఞుడుగా, స్టేట్స్మెన్గా పద్మశ్రీ, పద్మభూషణ్ అవార్డులను అందుకున్నారు. సహకార ఉద్యమానికి పితామహుడైన మాచాని సోమప్ప ఇదే సంవత్సరం పారిశ్రామికవేత్తగా పద్మశ్రీ అవార్డుని అందుకున్నారు. ఇదండి మీ కర్నూలు చరిత్ర. మన కర్నూలు చరిత్ర. సో ఈ ప్రాంతానికి వచ్చిన హరిహర బుక్కరాయల వేట కుక్కలకు ఇక్కడి కుందేళ్ళు తరిమినాయంట. ఇక్కడి కుందేళ్ళు వేట కుక్కల్ని తరిమినాయంట. అలాంటి పౌరుషం, అలాంటి మేధావి వర్గం మీలో డెవలప్ కావాలని ఆశిస్తూ ఈ కార్యక్రమానికి నిజంగా మీ కాలేజ్ స్థాయిలో నేను అనుకున్నాను, కానీ ఇంకోకుండా రిజిస్ట్రార్ గారితో ఒకసారి కలవాల్సి వచ్చింది. నో ఇంత మంచి ప్రోగ్రామ్ క్లస్టర్ యూనివర్సిటీ స్థాయిలో మనం చేయాల్సిందే అన్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ మేడం.